నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. బడి అక్షరాలు నేర్పించే గుడి, పేదల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలిగించే కోవెల. అలాంటి పాఠశాలపై పాలకుల చిన్న చూపు ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సర్కార్ బడుల నిర్వహణ రోజు రోజుకు అధ్వాన్నంగా తయారవుతుంది. యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక ఏపీ విద్యారంగం దుస్థితిని బయటపెట్టింది. వందలాది స్కూళ్లను మూసివేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కూటమి పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. విద్యార్థులు లేరనే సాకుతో దేవాలయాల్లాంటి బడుల్ని మూసేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ వెల్లడించిన యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక టీడీపీ వైసీపీ నేతల మధ్య మంటలు పుట్టిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ చెబుతున్నారు. భవిష్యత్తులో ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం అమలు చేస్తామన్నారు. సర్కారు బడులపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని, పిల్లల చేరికలు పెరిగాయన్నారు లోకేష్. మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తీరుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఏపీలో పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామాలు ఉన్నాయన్నారు. 2023-24తో పోలిస్తే 2025-26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. యూడీఐఎస్ఈ ప్లస్ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలని జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తు చేశారు జగన్. రెండు 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,000 మందికి పైగా విద్యార్థులుండగా 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,000కు పడిపోయిందన్నారు. తమ హయాంలో నాడు నేడు ద్వారా 8,524 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు జగన్. పాలకులు మారుతున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి బాగుపడలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 664 పాఠశాలలు మూతపడ్డాయి. బడుల్లో కనీస మౌలిక సదుపాయాలేమి, ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్లే దుస్థితి నెలకొంది. విలీనం, రేషనలైజేషన్ పేర్లతో ఏటా వందల సంఖ్యలో గవర్నమెంట్ స్కూళ్లను క్లోజ్ చేస్తున్నారని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.